ముందుగా దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిన కోరుకుంటూ ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల అంకుతులు చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కోరుకుంటం జరుగుతుంది. అనునిత్యం కూడా ప్రజల్లో ఉండేటువంటి మా సోదరుడు బోడే ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గానికి క్యాడర్ మీటింగ్కి అలాగే కళాశాల భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన నారా లోకేష్ గారు మన రాష్ట్ర భవిష్యత్తు, మన రాష్ట్ర అభివృద్ధి నిర్మాత. ఇంకా చెప్పాలి అనంటే విద్యా వ్యవస్థలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు నేను హై స్కూల్లోకి వెళ్తే స్కూల్లో ఏ పారామీటర్స్ వెనకబడి రిజల్ట్ ఎలా ఉంది అన్నీ కూడా చర్చించి మీరు ఈ విధంగా ముందుకెళ్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి, అంటే రాష్ట్రంలో ఉన్న ఒక ప్రతి స్కూలు యొక్క రికార్డు అంతా కూడా ప్రతిరోజు ఆయన చూసుకుంటూ అధికారులకు గైడ్ చేస్తూ ముందుకెళ్తున్న సోదరులు గౌరవనీయులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అలాగే సోదరిమణి శాసన మండలి సభ్యురాలు అనురాధ గారు, అబ్జర్వర్ గారు రమణ గారు, సత్యనారాయణ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కార్యకర్త పని చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనం లోకేష్ గారు వస్తే ఈ సభ ఎంత విజయవంతం చేశారో ఇదే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నారా లోకేష్ గారికి నాకు పరిచయం ఎలా జరిగింది అనేది నేను చెప్పాలి ఒకసారి. నేను 2012లో నాకు పెనమలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇప్పించండి, పనిచేస్తాను, సీట్ ఇప్పించండి అని చెప్పేసి ఆయన హెరిటేజ్ ఆయన యూనిఫామ్ వేసుకొని, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే ఆ హెరిటేజ్ యూనిఫామ్ వేసుకొని ఆ ట్యాగ్ వేసుకొని ఆఫీస్లో ఉంటే అక్కడ ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ధనకోటేశ్వర గారు ఇంకా చాలా మంది వెళ్ళినట్టున్నాం ఆ రోజున. ప్రసాద్, నువ్వు నియోజకవర్గంలోకి వెళ్ళి పని చేసుకొని నీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజలు కోరుకుంటే నీకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది. నువ్వు నా చుట్టూతానో చంద్రబాబు గారి చుట్టూతానో తిరగటం కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజల్లో పనిచేయి అని చెప్పిన మాట ఈ రోజుకి నాకు బాగా గుర్తు. ఆయన కూడా చెప్తా ఉంటారు నాకు ఎప్పుడన్నా కలిసినప్పుడు, ప్రసాద్ నీకు ఏం చెప్పాను నేను అని ఆయనే రిమైండ్ చేస్తూ ఉంటారు. అయితే మనం అందరం కూడా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలి అనంటే ఎక్కడ కూడా చిన్న చిన్న అలకలు కానీ ఏమీ ఉండకూడదు. మనం ఏమాత్రం ఏమారినా అమెరికానే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. గతంలో అధికారం ఇచ్చారు, మధ్యలో పోయింది, మళ్ళీ అధికారం ఇస్తే ఈరోజు ప్రపంచమే అతలాకుతలం అయిపోతా ఉంది. పోనీలే కదా అని చెప్పేసి అధికారంలో ఉన్నామని చెప్పేసి కొంచెం పనిచేయటం మానివేస్తే నష్టపోయేది రాష్ట్రం, మనం కార్యకర్తలం. కాబట్టి మనం అందరం కూడా ఉత్సాహంగా మరి ఈరోజు రేపటి నుంచి
ఇంటింటికి కార్యక్రమం మొదలవుతుంది. తప్పకుండా మనం అన్ని నియోజకవర్గాల కన్నా మంగళగిరి కన్నా మనం బాగా చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుతాం. చేయలేరు, ఛాలెంజ్ చేసుకోవాలా? ఎందుకు అనంటే ఇప్పుడు నేను బస్సులో వచ్చేటప్పుడు యాప్ ఓపెన్ చేసేసి ఒక బూత్ కన్వీనర్కి ఫోన్ చేసి 30-40 చేస్తే ఫోన్ చేసి శభాష్ రా, ఏంట్రా భలే తిరిగేస్తున్నావు నువ్వని చెప్పేసి మెచ్చుకున్నారు. మాకు నేర్పుతున్నారు ఆయన. తప్పకుండా ఆయన బాటలో మేము కూడా నడుస్తూ మన బూత్ కన్వీనర్స్ బాగా పనిచేసి మరి ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.